మీరు ఇన్సూరెన్స్ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దానివల్ల మీ తరువాత మీ కుటుంబానికి ఎటువంటి ఉపయోగం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ గాంధీ. వెల్త్, విజ్డమ్, మోటివేషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకో గమనిక. మేము ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు. మేము ఏ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రమోట్ చేయడం లేదు. కేవలం మీకు ఇన్సూరెన్స్ మీద అవగాహన తీసుకురావటం, ఇంకా మీ ఫ్యామిలీ సెక్యూర్డ్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. సో, ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీరు కష్టపడి సంపాదించే మీ డబ్బుని సరైన మార్గంలో ఉపయోగించాలని మా విన్నపం. మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. అసలు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఈ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ మీకా? లేక మీ ఫ్యామిలీకా? మీ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే డబ్బు మీరు లేని సమయంలో మీ కుటుంబ అన్ని రకాల ఆర్థిక సమస్యలను తీర్చగలదా? మీ ఇన్సూరెన్స్ వల్ల మీరు మీ కుటుంబానికి ఇస్తుంది ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మేము మన ఛానల్‌లో కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సిరీస్ చేస్తున్నాం. బేసిక్ టు అడ్వాన్స్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని మీరు పూర్తిగా చూసి పాటించినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు. సో, మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా మిస్ కాకుండా చూడండి. అలాగే మా ప్రతి వీడియోని తప్పక చూస్తారని ఆశిస్తున్నాము. ఇన్సూరెన్స్ అనేది బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇది లేనిదే మీరు ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినా దేనికి ఉపయోగం లేదు. ఇన్సూరెన్స్ లేకపోతే మీ వాల్యూ పూర్తిగా సున్నా. ఎందుకో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు గనక మీ ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ అయితే మీకు ఒక్క నెల జీతం రాకపోతే పరిస్థితి ఏంటి? అదే 2 నెలల జీతం రాకపోతే పరిస్థితి ఏంటి? చాలా కష్టం కదా! మీకే కాదు, ఎవరికైనా కష్టమే. ప్రతి నెల ఉండే ఏ ఖర్చు మనకు జీతం రాలేదని ఆగిపోదు. దీని వలన మనమే కాకుండా మన మీద ఆధారపడిన కుటుంబం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్క 2 నెలలకే ఇలా ఉంటే ఒక కుటుంబంలో ముఖ్యంగా సంపాదించే మనిషి కనుక ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరణించినట్లయితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మీరు సరిగ్గా ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎవరో ఒకరి ఫ్యామిలీలో చూసే ఉంటారు. ఒకవేళ చూసి ఉంటే కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేసి పంపండి. అయితే ఆ మరణించిన వ్యక్తికి ఒక 20,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి. ఆ డబ్బుతో అతని ఫ్యామిలీ ప్రశాంతంగా బతకగలదా? ఆలోచించండి. ఇప్పుడు ఉన్న ఖర్చులకి 20,00,000 ఎంత మాత్రం సరిపోవు. అది మనందరికీ తెలుసు. మరి ఏం చేయాలి? మొదటగా మీరు ఇన్సూరెన్స్ విధానాన్ని అర్థం చేసుకోండి. ఈ ఇన్సూరెన్స్ అనేది మనం ఉన్నప్పుడు కాదు, మనం లేనప్పుడు మన కుటుంబానికి ఒక అతిపెద్ద ఆర్థిక భరోసాగా ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల మీ కుటుంబ అవసరాలు తీరడం అనేది ఒక అబద్ధం. కాకపోతే మనం కట్టిన అమౌంట్‌కి కొంత మొత్తం అధికంగా మెచ్యూరిటీ తీరాక మనకు వస్తుంది. ఒకవేళ అదే అమౌంట్ వేరే వాటిలో పెట్టుబడి పెట్టినా అంతకన్నా ఎక్కువ అమౌంట్ వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. మీకు చక్కని ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇందులో ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే లైఫ్ కవర్ ₹1,00,00,000 పైన వరకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే మన కవరేజ్ పీరియడ్‌లో ఏమీ కాలేదు అంటే మీకు వచ్చేది ఏమీ ఉండదు. కానీ పొరపాటున మన కవరేజ్ పీరియడ్‌లో ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి అతిపెద్ద మొత్తంలో అమౌంట్ అందుతుంది. ఇన్సూరెన్స్ పర్పస్ కూడా అదే కదా! లైఫ్ ఇన్సూరెన్స్‌లో లేదా ఎండోన్మెంట్ పాలిసీస్‌లో కేవలం ఇన్సూరెన్స్ ఏజెంట్లు కమిషన్స్ పొంది లాభపడ్డం తప్ప మీకు, మీ కుటుంబానికి వచ్చే లాభం ఏమీ లేదు. అదే టర్మ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్ట్ బెనిఫిట్ మీ కుటుంబానికి లభిస్తుంది. సో, ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మొదటగా మీరు తెలుసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో మెయిన్ ఇన్‌కమ్ సోర్స్‌గా ఉన్న పర్సన్‌కి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండి తీరాలి. నెక్స్ట్ వీడియోలో ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో రెండో బేసిక్ గురించి తెలుసుకుందాం. అంతవరకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించి ఒక మంచి ప్లాన్ తీసుకొని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ వారందరికీ షేర్ చేయండి. ఇంకా ఛానల్‌ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మిమ్మల్ని చేరుతుంది. గుర్తుపెట్టుకోండి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఈ రోజంతా మీకు శుభం కలగాలని, అలాగే మీరు ప్రారంభించే ప్రతి మంచి పనిలోనూ విజయం సాధించాలని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గాంధీ. జై హింద్.